మల్లనేదో ఏదో ఆలోచన చిన్నగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వారు మాట్లాడే మాటలన్నీ కూడా వింటే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. మొన్న మిర్యాలగూడలో మీటింగ్ పెడితే కూడా బ్రహ్మాండంగా జనమంతా బహిరంగ సభను విజయవంతం చేశారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలకు కావాల్సింది విచక్షణ. ఓటు మన చేతుల్లో ఉన్నది, ఎవరికి వేద్దామనే ఆలోచన ఓటర్కు రావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా తీసుకురాగలిగినాడే మనకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉంటుందని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమయ్యా 100%లో 50% ఒక భాగం, మిగతా 50%లో అన్ని వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరికీ ఒక భాగం. ఆ పైన ఉన్నటువంటి 50%లో 6% ఉన్న వాళ్ళకి 50%, 80% ఉన్న వాళ్ళకేమో అప్పుడు ఎవరు 50%, 80%, 85% ఉన్న వాళ్ళకేమో 50%, 6% ఉన్నోడికేమో 50%. ఇది ఎంతవరకు కరెక్టే? చదువులేని కాలంలో అంటే నష్టపోయినాం, ఇలా చదువుకున్నాక కూడా నష్టపోతున్నామంటే ఇది బుద్ధి తక్కువ వేషమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తిప్పి కొట్టవలసిన అవసరం ఉంది. దీన్ని ఎందుకు ఆలోచించడం నాయకులు? ఏ ప్రభుత్వం అయినా మోసం ఎవరు జరుగుతుందంటే బీసీలు, ఎస్సీలకే జరుగుతూ ఉన్నది. ఈ పేద వర్గాలకే అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎందుకు జరుగుతూ ఉందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి కారణం ఏంటంటే మనం ఆలోచన చేయకపోవటం, మనం ఐకమత్యంగా లేకపోవటమే ఇవాళ దానికి కారణమైన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక్క మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరి ఇంటికి పోయేటోని కాదే, ఎవరింటికి పోను. మీరు ఎవరన్నా అడుగురు. ఏ మసూరాచారి గారు, నేను ఎవరింటికి పోను. నా విలువ నాకుంటేనే నేను పోతే తప్ప నేను ఎవరి దగ్గర పోయేటోని కాదు. కానీ తీర్మానం వల్ల ఇంటికి నేనే పోయినా. మొగోడు తమని మొగోడు అని చెప్పి అనే తృప్తి నాకుంది. నీలాంటి వాడిని ప్రోత్సహిస్తే జాతికి మేలవుతుందని నీ దగ్గరకు వచ్చిన తమ్మని చెప్పినాను. ఎవరు చూడు కాలు మొక్కే కాన్నే ఉన్నాడు. ఎవరు చూడు కాలు మొక్కే కా అయ్యా బాధ్యం బయటనేమో పేద రూపావిట్ట అని వాళ్ళు గిట్లా. ఇది బంద్ చేయరా తమ్మి, ఇదంతా బంద్ చేయండి. మీరు తలకాయ వంచేది బంద్ చేయండి. తల వంచకుండా నల్లగొండ జిల్లా రాజకీయాలలో 30 సంవత్సరాలు అంటే మొత్తం రాజకీయాల్లో 40 సంవత్సరాలు కొనసాగుతున్న ఏకైక వ్యక్తి మోత్కుపల్లి నరసింహులని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.